అందరికీ నమస్కారం. నేను మీ అడా నారాజు. ఈరోజు ఏపీ సీఎం గారు కార్యదర్శులు అదేవిధంగా మంత్రులతోటి ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ రాకపోవడం వెనుక ఏదైనా బలమైన కారణాలు ఉన్నాయి అన్న భావన కలిగేలాగా ఇప్పటి నుంచే ప్రతిపక్షాలు చాలా బలమైన వాయిస్ని వినిపిస్తున్నాయి. అయితే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా క్యాబినెట్ సమావేశానికి రావలేదు. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే కార్యదర్శులు అదేవిధంగా మంత్రులు అందరితో కలిసి కీలక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి కూడా పవన్ కళ్యాణ్ గారు రాకపోవడానికి అనేక అనుమానాలు రేకెత్తేలాగా ఉన్నాయి. ఎందుకంటే మొన్నంటే విదేశాల పర్యటనకి వెళ్ళారు కాబట్టి అనారోగ్య సమస్యలు ఉన్నాయి, దానివల్ల రాలేదనేది చెప్పడం జరిగింది. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఈసారి కూడా రాకపోవడానికి నిజంగా విభేదాలు తారాస్థాయికి చేరాయా లేకపోతే ఏంటి అంటే ఏపీలో ఒక టెన్షన్ వాతావరణం అయితే మాత్రం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే 2 సార్లు క్యాబినెట్ మీటింగ్కి రాకపోవడం, మొన్నంటే అనారోగ్య సమస్య, ఈసారి కూడా కీలకమైన సమావేశం కూడా రాకపోవడం వెనకాతలు ఇంకేమైనా బలమైన కారణాలు ఉన్నాయా? ఏపీ రాజకీయాల్లో మాత్రం ఇది ఒక పెద్ద అంటే ఒక అనుమానాలకి ఒక సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఇలాంటివి జరుగుతాయి అనేది ఒక ఉదాహరణ. గతంలో చాలా జరిగాయి కాబట్టి అలాంటి ఏపీలో ఏమైనా సంచలనమైన నిర్ణయాలు, రాజకీయపరమైన సంచలన నిర్ణయాలు ఏమైనా తీసుకుని ఉన్నారా? అందుకే ఈ గ్యాప్ ఉందా? లేదా తీసుకోబోతున్నారా? అందుకే మళ్ళీ డుమ్మ కొట్టారా? ఎందుకు రాలేదు అన్న అనుమానాలు అందరిలోనూ రేగుతున్నాయి. ఇప్పటికే అనేక ప్రతిపక్షాల నుంచి కూడా అనేక రకమైన అనుమానాలు రేకెత్తేలాగా చెప్పడం ఇవన్నీ జరుగుతున్నాయి. మొన్న క్యాబినెట్ సమావేశానికి రాలేదు, ఇప్పుడు క్యాబినెట్ సమావేశానికి రాలేదు. ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఇతర రాష్ట్రాలు దేవాదాయాలకు సంబంధించిన అనేక కార్యక్రమాలు దర్శించడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు. కాబట్టి ఇంత కీలకమైన సమావేశానికి మీటింగ్ కూడా పవన్ కళ్యాణ్ రాకపోవడానికి కారణం ఏంటి? విభేదాలు నిజమేనా అన్న అనుమానాలు అయితే మాత్రం చాలా బలంగా కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు క్యాబినెట్ సమావేశానికి అదేవిధంగా మా కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులతో కూడా మంత్రులతో కూడా కీలకమైన సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మీటింగ్ కూడా ఆయన రాకపోవడానికి ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా? ఏదైనా ఒక పవన్ కళ్యాణ్ ఏదైనా బలమైన నిర్ణయం తీసుకుంటున్నారా అన్న అనుమానం అయితే మాత్రం ఖచ్చితంగా అందరిలోనూ కూడా కలుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఏపీ రాజకీయాల్లో మాత్రం ఇదొక అనేక అనుమానాలకి అనేక ఆందోళనకి గతంలో జరిగిన కొన్ని అంశాలకి ఇప్పుడు డుమ్మా కొట్టడానికి రేపు పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్తులో ఏదైనా స్టాండ్ తీసుకుంటారా? వేరే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అందుకే పవన్ కళ్యాణ్ డుమ్మా కొడుతున్నారా అని ఇలా అనేక రకమైన అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది మనకి ఇప్పుడే కాదు కానీ ఖచ్చితంగా ఎవరొకరు స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు రాలేదనే విషయం తెలియపరిచే అవకాశం ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అప్పుడు మనం ఒక అంచనా వేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.